బ్యాక్ టు బీ అలర్ట్. ప్రేమించిన వాడిని కాదని మరొకరిని పెళ్లి చేసుకుంది. పట్టుమని 10 రోజులు కూడా గడవక ముందే కట్టుకున్నోడికి హ్యాండ్ ఇచ్చింది. భర్త ముందే ప్రియుడితో కలిసి చెక్కేసింది ఓ నవవధువు. నా భార్య నన్ను మోసం చేసిందంటూ పోలీస్ స్టేషన్ గడప తొక్కాడు ఆ భర్త. ఇతని పేరు వెంకటేష్. హైదరాబాద్ లోని యాప్రాల్ వాసి. ఇతనికి గత నెల 26న సికింద్రాబాద్ తుకారాం గేటుకు చెందిన పావనితో యాదగిరిగుట్లో పెళ్లైంది. పెళ్లి సమయంలో 3 తులాల బంగారం, ₹1,00,000 నగదు కట్నంగా ఇచ్చారు. అమ్మాయి కాల్ సెంటర్లో ఉద్యోగం చేస్తుండగా అబ్బాయి కార్పెంటర్ పనిచేస్తున్నాడు. అంతా బాగానే ఉన్నా పెళ్లైన 3 రోజులకే అసలు విషయం బయటపడింది. అప్పటికే ఆ అమ్మాయి మరో అబ్బాయిని ప్రేమించింది. ఈ విషయం అత్తారింట్లో చెప్పేసింది. దీంతో కొత్త కాపురంలో కలహాలు మొదలయ్యాయి. పెళ్లికొడుకు వెంకటేష్ అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడాడు. రోజులు గడుస్తుంటే అన్ని సర్దుకుంటాలే అని చెప్పడంతో సైలెంట్ అయిపోయాడు. గత నెల 28న గుడికి వెళ్దామంటూ పావని పిలిచేసరికి భార్యలో మార్పొచ్చిందనుకున్నాడు. ఇద్దరూ కలిసి బైక్ పై బాలాజీనగర్ దేవాలయానికి వెళ్లారు. ఇక్కడ కాదు సికింద్రాబాద్ వెళ్దామని భార్య పట్టుబట్టడంతో సరే అన్నాడు వెంకటేష్. సికింద్రాబాద్ కు చేరుకున్నాక సీన్ రివర్స్ అయింది. నాకు నచ్చిన వాళ్ళు వస్తున్నారు, వారిని కలవాలి అంటూ వెంకటేష్ నుంచి దూరంగా వెళ్లిపోయింది పావని. ఇదేంటని వెంకటేష్ ప్రశ్నిస్తుండగానే అతని ఫోన్ తీసుకుని ఎవరికో ఫోన్ చేసింది. వెంకటేష్ చూస్తుండగానే పావని రోడ్డు దాటి వెళ్లిపోయింది. భార్య ప్రవర్తనతో కంగుతిన్న వెంకటేష్ వెంటనే ఆ అమ్మాయి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. సికింద్రాబాద్ చుట్టుపక్కల వెతికినా ఫలితం లేదు. పావని దగ్గరున్న 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో వెంటనే సికింద్రాబాద్, గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య మోసం చేసి వెళ్లిపోయిందని, ఇష్టం లేని పెళ్లి చేసి అమ్మాయి తల్లిదండ్రులు తమ పరువు తీశారని అంటున్నాడు బాధితుడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ ఇవ్వకుండా ఇక తన దగ్గర నుంచుకొని మాట్లాడుకుంటా వెళ్ళిపోతుంది. నేను ఫ్రెండ్ కదా అని పరిచయం చేసేదేమని నేను తను అనుకున్నా. ఇక హస్బెండ్ని పరిచయం చేసేదేమని నేను అనుకున్నా. తను ఇక అక్కడ నన్ను ఎల్లమ్మగుడి దగ్గర నిలబెట్టి వచ్చింది గబా వచ్చింది. ఆ రోజు మేము కటమైసమ్మకు పోదామని అనుకుంటున్నాం, కొత్త జంట కదా అని. లేదు అత్తమ్మ, నేను మా ఫ్రెండ్ దగ్గరికి పోవాలి, మేము అక్కడికి వెళ్ళాలి, మేము వద్దు అత్తమ్మ, మేము ఒక అర్ధ గంటలో వచ్చేస్తాము అత్తమ్మ అని నా కొడుకును ఆగం చేసింది నడి బజార్లో. పెళ్లి చేసుకున్న తర్వాత ఇలాంటి సమస్యలు సృష్టించడం కంటే పెళ్లికి ముందే అన్ని విషయాలు మాట్లాడుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు వెంకటేష్ బంధువులు.